దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మీ మధ్యకి ఒక ఆత్మీయ సందేశాన్ని తీసుకొస్తున్నాం. ఒక స్త్రీని గురించి మనం ఈ రోజున నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు సాగిపోతాం. పరలోకమందున ఉన్న కన్న తండ్రి, గొప్ప దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. నీ ప్రజల ముందుకి ప్రభువా నీ ఆత్మీయ సందేశాన్ని తీసుకువెళ్తుండగా మాట్లాడేది నేను కదయ్యా, నాలో ఉండి మీరు మాట్లాడమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక మంచి స్త్రీని గురించి ఈ రోజున మనము నేర్చుకుందాం. ఆ స్త్రీ, ఆమె పేరు దెబోరా. ఆ స్త్రీ పేరు దెబోరా. ఆ దెబోరా న్యాయాధిపతుల్లో నుంచి ఆ స్త్రీని మనము తీసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. నాలుగో అధ్యాయము 4వ వచనం కాడి నుంచి చూద్దాం. దెబోరా జీవితం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మొదటి వచనం చదువుకుంటే, యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలులు ఇంకా యెహోవా దృష్టికి దోషులయ్యారు గనుక యెహోవా అసూరులో ఏలు కానాను రాజైన యబీను చేతికి వారిని అప్పగించారు. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సెసీరా, అతనికి 900 ఇనుప రథములు ఉండేవి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలులు యెహోవాకు మొర్రపెట్టారు. ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండేది. ఇక్కడ యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైన. యెహోవా దృష్టికి ఇశ్రాయేలులు న్యాయాధిపతుల కాలంలో ఇంకా రాజులు ఏలుబడిలోకి రాలేదు. ఇశ్రాయేలులు మోషే నడిపించిన తర్వాత యెహోషువ నడిపించాడు. యెహోషువ నడిపించిన తర్వాత న్యాయాధిపతులు నడిపిస్తున్నారు. న్యాయాధిపతులు నడిపించిన తర్వాత రాజులు నడిపించడం ప్రారంభించారు. ఆ న్యాయాధిపతుల కాలంలో యెహూదు అనే ఒక వ్యక్తి నడిపించినంత కాలం, న్యాయాధిపతిగా నడిపించినంత కాలం, అతను మరణమైన తర్వాత ఇశ్రాయేలులు మరీ దేవుని దృష్టికి దోషులయ్యారంట. దేవుని దృష్టికి దోషులయ్యి వారు బాగా యెహోవా మరి అసూరులో ఏలు కానాను రాజైన యబీము చేతికి వారిని అప్పగించాడు. దేవుడే అప్పగించాడు. కానాను రాజుకి, అసూరులో ఏలుతున్న కానాను రాజుకి యెబీను చేతికి ఇశ్రాయేలును అప్పగించాడు. ఎందుకంటే వాళ్ళు చాలా దేవుని దృష్టికి, యెహూదు మరణించినాక దేవుని దృష్టికి బాగా దోషులైపోయారు. ఇశ్రాయేలీలే దేవుని పిల్లలే, అయినను దేవుని దృష్టికి చాలా చెడ్డ పనులు చేస్తున్నారు. ఆ చెడ్డ పనులు చేయటం వలన దేవుడు తీసుకెళ్ళి మరి మరొక రాజు చేతికి అప్పచెప్పాడు. కానానీయులకి అప్పచెప్పాడు. ఆ కానానీయులు రాజు, అతనికి ఒక సేనాధిపతి ఉన్నాడు. ఆ సేనాధిపతి అతని పేరు సెసీరా. ఆ సెసీరా ఇనుప రథములు కలిగిన అతని 900 ఇనుప రథములను అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టాడట. 20 సంవత్సరములు అతనికి 900 ఇనుప రథములు ఉండి, అంటే ఇనుప రథాలు ఉంటాయి అంటే ఇతను బాగా యుద్ధవీరుడు. యుద్ధాలు చేయటం ఇతను పని. సమాధానంగా ప్రజలు చూడటం కాదు, ఎప్పుడు యుద్ధాలే అనగా ఇశ్రాయేలును బహుబాధ పెట్టాడు. ఇశ్రాయేలీల మీదకి మాటి మాటికి యుద్ధానికి వచ్చి బహుబాధ పెట్టాడు. ఆ కాలంలో లపీదోతు భార్య అయిన దెబోరా ఒక గృహిణి. లపీదోతు
లబ్బిదోతుకు భార్య ఈమె. అంటే ఈమెకు పెళ్ళైంది, ఒక భార్య స్థానంలో ఉంది, ఒక గృహిణిగా ఉంటున్న ఈమె పేరు దెబోరా. మొదటిది గృహిణిగా ఉంటుంది, రెండోది ఇశ్రాయేలీయులకంట ఒక మంచి ప్రవక్త అంట, ఇశ్రాయేలీయులకు ఒక మంచి ప్రవక్త, మూడవదిగా న్యాయాధిపతిగా కూడా ఉంది. ఈ స్త్రీ లక్షణాలు: మొదటి లక్షణము ఒక గృహిణి, రెండో లక్షణము ప్రవక్త. అంటే ఎంతో ప్రార్థన చేసి జరగబోయేవి దేవుని ప్రజల కొరకు ప్రవక్త ప్రవచించటం ప్రారంభించింది. ఇదిగో ఇక్కడ రోమపత్రికలో చెప్తున్నారు కదా, ఏమని చెప్తున్నారంటే అపొస్తలుడైన పౌలు ప్రవచన వరాలు అపేక్షించుడి అని చెప్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఈ ప్రవక్త ప్రవచించటానికి జరగబోయే ప్రవచించటానికి ముందుకు వచ్చిన వ్యక్తి. ఒక గృహిణిగా ఉంటుంది, లబ్బిదోతుకు భార్యగా ఉంటుంది, రెండోది ఒక ప్రవక్తగా ఉంటుంది, మూడోది ఇశ్రాయేలులందరికీ న్యాయాధిపతిగా కూడా ఉంటుంది. ఆమె ఎక్కడ కూర్చుంటుంది చూద్దాం. న్యాయాధిపతిగా ఉండేది ఆమె. ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పు తీర్చుటకై కూర్చుండట కద్దు. ఆమె తీర్పు తీర్చే వ్యక్తి, తీర్పు తీరుస్తుంది. సరళి వృక్షం కింద కూర్చుని ఆ బేతేలుకు మధ్యనున్న, బేతేలు అనగా మనకి చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. బేతేలు గురించి మనకు తెలుసు. బేతేలు అనగా దేవుని మందిరము. ఒక ప్రవక్తగా ఉంటుంది, ఒక గృహిణిగా ఉంటుంది, ఒక న్యాయాధిపతిగా కూడా న్యాయము తీరుస్తూ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ దెబోరా అనే స్త్రీ ఆ గృహిణిగానే అలా ఉండిపోలేదండి. చాలామంది గృహిణులుగా ఉన్నారంటే ఇక ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ గృహిణిగానే అలాగే అనగా ఇంట్లో ఉన్న ఇంటి వారికి భోజనాలు సిద్ధపరచడం, ఇంటి వారికి పరిచయం చేయటం, ఇంటి పనులే చేసుకుంటూ ఉంటారు. ఈ దెబోరా అలా కాదండి. ఒక మంచి ప్రవక్తగా ఇశ్రాయేలులకు ఉంది. రెండోది ఇశ్రాయేలుకి న్యాయం తీర్చడానికి, తన దేవుని ప్రజలైన వారికి న్యాయం తీర్చడానికి ఉంది. దేవుని ప్రజలైన వారి కొరకు ప్రవచించడానికి ఉంది. ప్రవచన వరాలను అపేక్షించి ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ సిసెరాని జయించటానికి ఈ సిసెరా ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని బహు బాధ పెడుతూ 20 సంవత్సరాలు బాధ పెడుతూ వచ్చాడు తన ప్రజల్ని. బాధ పెడుతున్న కాలంలో ఈ సిసిరా ముందుకొచ్చి ఈ సిసిరా చాలా ధైర్యముగా ముందుకొచ్చి న్యాయం తీరుస్తుంది, ప్రవక్తగా ఉంది. అంతేకాకుండా ఒక ఇంటి ఇల్లాలు కూడా ఈమె. మనం అర్థం చేసుకోవాలి, మనకెందుకు వాళ్ళ గురించి, మనకెందుకు వీళ్ళ గురించి, వాళ్ళ కోసం మనం ప్రార్థించేటువంటి, వీళ్ళ కోసం మనం శ్రమ తీసుకోవటం ఏంటి, వీళ్ళకి దేవుని వాక్యం చెప్పడం ఏంటి, వీళ్ళని బలపరచడం ఏంటి, వీళ్ళని వెళ్ళి పరామర్శించడం ఏంటి, వీళ్ళని వెళ్ళి ధైర్యపరచడం ఏంటి, వీళ్ళని వెళ్ళి వీళ్ళ బాధ నుంచి విడిపించడం ఏంటని మనం ఆలోచించకుండా గృహిణిగా ఉన్నామని గృహిణిగానే ఉండిపోకుండా ప్రవచన వరాలను అపేక్షించాలి. రెండోది మంచి న్యాయమైన మాటలు చెప్పడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. నాకెందుకు అని చాలామంది అనుకుంటారు. అలా అనుకోవద్దండి. స్త్రీలైన వారు చాలా చురుకుగా, నాలుగోది ఆమె 3 లక్షణాలు ఇక్కడ కనపడతాయి. నాలుగోది ఆమె చాలా చురుకైన స్త్రీ కూడా, చాలా చురుకైన స్త్రీ. అయితే ఆ సిసిరా మీదకి యుద్ధానికి వెళ్ళటానికి, సిసిరాను చంపడానికి వెళ్ళటానికి ఇక్కడ ఆమెతో ఒక వ్యక్తి ఉంటున్నాడనమాట. ఆ దెబోరా ఒక రోజున ప్రవచించింది. 8వ వచనం బారాకుతో చెబుతుంది. బారాకు, నేను 7వ వచనం చూద్దాం. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసిరాను, అతని రథములను, అతని సైన్యము కిషోని యోటి వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదని ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకుకు చెబుతుంది. సిసిరాను నీ చేతికి అప్పగిస్తున్నాడని ప్రవచిస్తుంది ఈ దెబోరా బారాకుతో చెప్తుంది. చెప్తే బారాకు ఏమంటున్నాడు చూద్దాం. నువ్వు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నువ్వు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చెయ్యి ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసిరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం. యుద్ధం చేయటానికి కూడా వెళ్ళిందండి ఈమె. ఒక గృహిణియే కాదు, ఆ తర్వాత ఒక ప్రవక్తయే కాదు,
ఒక న్యాయాధిపతే కాదు, ఇప్పుడు యుద్ధం చేయటానికి కూడా దేవుడు నీ చేతిగా సిసీరాని అప్పగించబోతున్నాడని బారాకుకి ఆమె ప్రవచించి చెప్పింది. అయితే నేను ఒక్కడే వెళ్ళను, నువ్వు కూడా నాతో కూడా రావాలి అని ఈ బారాకు మరి దెబోరాని అడిగినప్పుడు, నేను నీతో కూడా అగత్యముగా వచ్చేదను, అంటే తొందరగా వెంటనే వచ్చేదను, అగత్యముగా ఖచ్చితంగా వచ్చేదను, వెంటనే వచ్చేదను, నీ మాట తీసివేయనని ఆయనతో కూడా బయలుదేరి వెళ్ళింది. అయితే నీకు రాదు ఈ ఘనత, ఒక స్త్రీ చేతికి అతన్ని అప్పగించబోతున్నాడు దేవుడని చెప్పినప్పుడు నిజంగానే స్త్రీయే మరి తలలో మేకు దించి, ఒక ఇంట్లోకి పిలిచి తలలో మేకు దించి అతన్ని కొట్టి చంపడం జరిగింది. అదే జరిగింది. ఆ దెబోరా ప్రవక్త ప్రవచించిన ప్రవచనమే జరిగింది. స్త్రీ చేతికే సిసీరా అప్పగించబడ్డాడు. 20 సంవత్సరాలు బహు బాధపడ్డారు ఈ సిసీరా చేత ఇశ్రాయేలు ప్రజలు. తన ప్రజలందరినీ కాచి కాపాడటానికి దెబోరాని దేవుడు, ఆ బాధ నుండి విడిపించటానికి దెబోరాని దేవుడు ఎన్నుకుంటున్నాడు. మన ముందు చెప్పాం కదా, బాధ నుండి దేవుడు ఎలా విడిపిస్తాడో ఆ బాధల నుండి విడిపించే అనుభవంలో చెప్పాం. మొదట అనుభవం చెప్పాం, తర్వాత దానిలో నుంచి రెండోది మనం మాట్లాడుకుందాం. మీ ముందుకు తీసుకురాబోతున్నాను. పార్ట్ 2 కూడా, బాధల నుండి విడుదల పార్ట్ 2 కూడా తీసుకురాబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దెబోరా యుద్ధ వీరురాలు, చురుకైన స్త్రీ అని కూడా ఇక్కడ కనపడుతుంది. యుద్ధం చేయడానికి ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి, ఒక గృహిణి స్త్రీ బయలుదేరతారండి. ఇన్ని టాలెంట్లు ఉన్న వ్యక్తి యుద్ధానికి కూడా వాళ్ళతో పాటు బయలుదేరింది. 4వదిగా యుద్ధ వీరురాలుగా దెబోరా కనపడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, స్త్రీలారా నేను మీతో చెప్తున్నది, మనం గృహిణిలాగానే ఉండిపోవటానికి కాదండి. దేవుని ప్రజలకు దేనికి మనం ఉపయోగపడతామో, దేనికోసమైన దేవుడు మనల్ని వాడుకుంటాడేమోనని స్త్రీలు ఆలోచించాలండి. ఆ దెబోరాని దేవుడు వాడుకున్నాడు, తన జనాంగం కోసం వాడుకున్నాడు, ఇశ్రాయేలు కొరకు వాడుకున్నాడు. అలాగే దేవుడు మనల్ని కూడా దేనికో దానికో వాడుకుంటాడు, తన చిత్తానుసారంగా వాడుకుంటాడండి. యుద్ధానికి బయలుదేరిందండి. 4వది యుద్ధ వీరురాలు. 5వది కూడా చూద్దాం, ఆత్మీయ తల్లి ఇశ్రాయేలులకి. 5వది ఆత్మీయ తల్లి. 5వ అధ్యాయము గెలుపు పొందారు. ఆ సిసీరాని ఆ స్త్రీ చేతికి దేవుడు అప్పగించాడు. ఆ స్త్రీని గురించి కూడా ఇంకా చాలా ఉంది మాట్లాడవలసింది. అయితే దెబోరా లక్షణాలు మాత్రమే మనము తీసుకుంటున్నాం. ఆ దెబోరా న్యాయాధిపతులు 4:7 5:7 మనం వెళ్దాం. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయి, దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయి. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయారు, ఎవరికి వాళ్ళే అధిపతులే లేని పరిస్థితుల్లో, న్యాయాధిపతులే లేని పరిస్థితుల్లో నేను న్యాయం తీర్చుకుంటూ వచ్చాను. ఇశ్రాయేలుకి ప్రవచించేవారు లేనప్పుడు నేను ప్రవచన వరాలు కలిగిన తల్లిగా నేను వారికి ఉన్నాను. ప్రవచించి నేను చెప్తున్నాను, ఇలా జరుగుద్దని. 2వది వారికి న్యాయం తీర్చుకుంటూ, 3వది న్యాయం తీర్చుకుంటూ వచ్చాను. నా భర్తకి నేను ఒక గృహిణిగా ఉన్నాను అని చెబుతూ మళ్ళీ 5వదిగా ఏం చెప్తున్నాయి, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయారు. ఇశ్రాయేలుకి తల్లి అంటే ఆ 20 ఇశ్రాయేలు ప్రజలందరూ 20 లక్షల కాల్పలు అయ్యారండి. 20 లక్షల కాల్పలు ఈమె భర్తతో ఈమె కన్నది కాదండి. ఆత్మీయ తల్లి ప్రవచించటం, న్యాయం తీర్చటం, మరి వారికి బలమైన ఆత్మీయ తల్లిగా, వారందరినీ ఆత్మీయంగా నడిపించే ఆత్మీయ తల్లిగా కూడా ఇక్కడ కనపడుతుందండి. ఇశ్రాయేలుకి నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయేరి అనగా నిర్జీనమైన ఫుట్నోట్ల 2 అని ఉంటుంది అక్కడ. నిర్జీనమైన స్థితిలో ఉండగా, లేకపోయినట్టు నిర్జీవమైన స్థితిలో ఉండగా నేను వారికి ఆత్మీయ తల్లి. ఇజ్రాయేల్ నడిపించేవారు, బలపరిచేవారు, ఇజ్రాయేల్ని మరి ముందుకు మరి జ్ఞానముతో న్యాయం తీరుస్తూ నడిపించేవారు నిర్జీవంగా ఉన్నారు. వాళ్ళున్న స్థితి చాలా నిర్జీవంగా ఉంది. ఆ నిర్జీవ స్థితిలో నేను వారికి ఆత్మీయ తల్లిని అయితిని అని నేను చక్కగా చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృతజ్ఞత, స్తోత్రాలు. రే సహోదరుడా, సహోదరి, స్త్రీలారా, నేను మీకు హెచ్చరిస్తున్నది ఏంటంటే, మనం ఒక గృహిణిలాగా ఉండిపోవద్దండి. దేవుని ప్రజలకు మనం ఎలా ఉపయోగపడతాం, దేవుని చిత్తంలో మనం ఎలా వాడబడాలో మనము మరి దేవుని యొద్ద మనము పరిశోధించుకుని, పరీక్షించుకుని స్త్రీలుగా
కొంతమందిని దేవుని వైపు త్రిప్పబడటానికి, ఒక ప్రవక్తగా వాడబడటానికి, కొన్ని మంచి చెడులు చెప్పటానికి, న్యాయం తీర్చడానికి, ఒక మంచి కుటుంబానికి అనగా యజమానికి, పిల్లలకి మంచి గృహిణిలాగా ఉండటానికి, అంతేకాకుండా చురుకైన వారుగా యుద్ధము చేయడానికైనా ఆమె ముందుకి శత్రువైన సాతాను మీద ప్రార్థన ఆయుధాన్ని మనము కలిగి ఉండి, ఇదిగో ప్రార్థన కవచాన్ని మనం సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలండి. స్త్రీలు అంగలార్పు స్త్రీలను పిలవనప్పుడు అని ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు. ఇదిగో ఒక ప్రార్థన స్త్రీలుగా సాతాను మీద యుద్ధం చేయడానికి మనము ముందుకు సాగాలండి. మన శత్రువైన సాతాను మన దేవుని శత్రువు, మన రక్త సంబంధుల శత్రువు, మన ప్రియులైన ఇశ్రాయేలు ప్రజలు కనుక దేవుని నమ్ముకున్న పిల్లలందరికీ శత్రువైన సాతాను మీద యుద్ధం చేయడానికి మనము ప్రార్థన ఆయుధాన్ని మనము కలిగి ఉండాలండి. సహోదరుడా, ఆ ప్రార్థన ఆయుధాన్ని మనము కలిగి ఉండి యుద్ధము చేయాలి. 4వది యుద్ధం చేయాలి. 5వది అనేక ఆత్మలను సంపాదించగలగాలి. ఆత్మీయ తల్లులు అవ్వాలండి. ఇంటి బిడ్డలకే తల్లులు అవటమే కాదండి, అనేక మంది బిడ్డలు ఆత్మీయ తల్లులు అవ్వాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరుల, ఈ దెబోరా జీవితం మనకి ఏం నేర్పుతుందంటే, ఒక మంచి గృహిణిగా ఉండమని నేర్పుతుంది, ఒక మంచి న్యాయాధిపతిగా ఉండమని నేర్పుతుంది, ఒక మంచి ప్రవక్తగా ఉండమని నేర్పుతుంది, ఒక మంచి చురుకైన స్త్రీలాగా, యుద్ధము చేసే స్త్రీలా, అపవాది క్రియలను ఎదిరించే స్త్రీలాగా ఉండాలని నేర్పుతుంది, ఒక మంచి ఆత్మీయ తల్లిగా ఉండాలని కూడా దెబోరా జీవితం మనకి నేర్పుతుందండి. దెబోరా జీవితంలాగా మన జీవితాలు కూడా దేవుడు మరి మలచాలని, మన జీవితాలు కూడా దేవుని వైపు మనం తిప్పి, మన జీవితాలను దేవుని ముందు పెట్టి, మన ఈలోక మరి జీవనోపాధిలో మనం ముందుకు సాగిపోకుండా దేవునిలో ముందుకు సాగే వారముగా మనం ఉండాలని మరి ఈ దెబోరా జీవితం మనకి నేర్పుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి దెబోరా లాంటి జీవితం మనందరం కలిగి ఉండాలని ఈ వాక్యం, ఈ ఆత్మీయ సందేశం ద్వారా మనందరము నేర్చుకోవాలని ఇంతటితో మరి నా వాక్యాన్ని ముగిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామనికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత, స్తోత్ర. ఈ వాక్యము నీ బిడ్డల జీవితాల్లోకి వెళ్ళి ప్రవ్వా ఆయా కార్యరూపం దాల్చి కృపను దాల్చి దేవా మీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్ర. ప్రతి ఒక్క బిడ్డని బలపరచమని, దెబోరా లాంటి జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.